ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ గర్వం. పూర్వం అనంతగిరి రాజ్యానికి దేవానందుడు మహారాజుగా ఉండేవాడు. ఆయన తన పిల్లల కోసం ఒక రామచిలుక కోతిని తెచ్చి కోటలోనే పెంచసాగాడు. పిల్లలు వాటితో ఆడుకుంటూ చాలా సంతోషించేవారు. చిలుక చిట్టి చిట్టి కూతలు, కోతి గెంతులు చూస్తూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు దేవానందుడు, పిల్లలు కోతితో ఆడుకుంటుండగా చాలా చక్కగా ఆడిస్తున్నావు అని దాన్ని మెచ్చుకున్నాడు. రాజు పొగడ్తలతో దానిలో గర్వం పెరిగిపోయింది. దాంతో చిలుక దగ్గరకు వెళ్ళి, నేను రాజు ప్రేమ పొగడ్తలను సొంతం చేసుకున్నాను. నీకంటే నేనే గొప్పదాన్ని అంది. అంతేకాకుండా నిన్ను కొద్ది రోజుల్లోనే కోట నుంచి రాజు బయటకు పంపించేలా చేస్తాను అని విర్రవీగింది. ఆ మాటలు విన్న చిలుక ఏమీ అనుకుండా మౌనంగా ఉండిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. గర్వంతో కోతి చేష్టలు మితిమీరసాగాయి. దాంతో పిల్లలు భయపడటం, ఏడవటం చేశారు. అప్పుడు రాజు భటులను పిలిచి, ఈ కోతిని చూసి పిల్లలు భయపడిపోతున్నారు. ఇది ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి రండి అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే భటులు కోతిని తీసుకుని అడవికి బయలుదేరారు. అక్కడే ఉన్న చిలుకను చూసి కోతి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుంది. కాని చిలుక ఆ సమయంలో కూడా ఏమీ మాట్లాడకుండా, దాన్ని హేళన చేయకుండా చూస్తూ ఉండిపోయింది. ఎదుటివారి పట్ల మన ప్రవర్తన, చూపించే గౌరవం మన స్థానాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి మితిమీరి ప్రవర్తించడం ఎప్పుడూ మంచిది కాదు.